వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత గేయసుధకి స్వాగతం. శ్రీరామ జయ రామ జలధి శోషణ రామ దయగల శ్రీరామ ధనుజమర్దన రామ కమనీయ గుణగణాకర రామ శ్రీరామ రమణీయ రూప శ్రీరమణ శ్రీరామ. వ్యాస భగవానునకు వందనం బొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞ చేపలుకు భాగవత సుధయందు దశమ స్కంధమునందు ఉత్తర భాగమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. శ్రీకృష్ణ భగవానుడి లీలల్లో దశమ స్కంధంలోని ఉత్తర భాగంలో మనం కుచేలోపాఖ్యానం తెలుసుకున్నాము. కృష్ణలీలలు ఇంకా చెప్పవలసింది అని పరీక్షణ్ మహారాజు కోరగా శుకయోగేంద్రుల వారిలా చెప్తున్నారు. ద్వారక నుంచి ఒకసారి శ్రీకృష్ణ బలరాములంతా కూడా సపరివారంగా గ్రహణ స్నానానికి కురుక్షేత్రంలోని శమంత పంచకాన్ని చేరుకున్నారు. సకల యాదవ ప్రముఖులను గూడి మాధవుడు స్నానమాడెను శమంతక పంచకమ్ములో. భూసురులకు భూరి దానంబులను చేసి భోజనంబులు చేసి విశ్రమించుట తెలిసి. గ్రహణ స్నానంలో చేసినటువంటి స్నాన దాన జప తపాదులన్నీ కూడా విశేష ఫలాన్ని ఇస్తాయని శాస్త్రవచనం. కనుక కృష్ణ పరమాత్మ సాక్షాత్తు పరమాత్ముడైనప్పటికీ కూడా లోకానికి ధర్మాన్ని ఆచరించి చూపించవలసిన స్వామి తన బంధుమిత్రులతో సపరివారంగా కూడి అంతా ద్వారక నుండి బయలుదేరి శమంత పంచకం అనే తీర్థ ప్రదేశానికి తెంచారు. ఇంకా అక్కడికి సకల దేశాల వారు కృష్ణుడు అక్కడికి వస్తున్నాడు, కృష్ణ పరమాత్మని చూడాలి అనే కోరికతో అనేక దేశాల రాజులు, చక్రవర్తులు, ప్రజలు సమస్తము నందగోపకుల నుంచి పూర్తి బృందావనం అంతా తరలి వచ్చింది. నందరాజు, యశోద, గోపికలు అంతా వచ్చారు. సకల యాదవ ప్రముఖులను గూడి మాధవుడు స్నానమాడెను శమంతక పంచకమ్ములో. భూసురులకు భూరి దానమ్ములను చేసి భోజనంబులు చేసి విశ్రమించుట తెలిసి. ఇంకా వచ్చి స్నానాలు పానాలు పూర్తి చేసుకొని చక్కగా విశ్రాంతిగా ఉన్నారు వారి వారి వసతుల్లో అని తెలుసుకుని, యాత్రకై వచ్చిన సకల దేశాధిపులు హరిని పూజించి ఆనందముగ పలికిరిటు. సనకాది యోగులకు సాధ్యంబుగా నట్టి హరి సమీపమునుంట యాదవుల పుణ్యమని. వచ్చిన ప్రతివారు కూడా ఎంతో వేనోళ్లా కీర్తించారు యాదవుల భాగ్యాన్ని. ఆ పైన బంధువులు యాదవులు పాండవులు రేపల్లె వాసులును గోపికలు గోపకులు అరుదెంచి రచ్చటకు స్వహరిని దర్శించుటకు దర్శించి తమ ప్రేమలను వెల్లడించుటకు. గోపకులు, గోపికలు, బృందావన వాసులు, రేపల్లె వాసులంతా కూడా సమస్త ప్రజలు అక్కడికి అరుదించారు స్వామిని చూసి తమ ప్రేమను తెలియజేయడానికి. లోకైకనాథుడగు ప్రేమైకమూర్తి హరివారి మనముల నెరిగి వరముల ప్రసాదించి ఆదరంబుగ పల్కి అభిమతంబులు తీర్చి ఆనందవార్ధిలో ముంచి తేల్చిన విధము. కృష్ణుని అష్టభార్యలలోన ఒకతయగు లక్ష్మణ తన పెండ్లి వృత్తాంతమంతయును ద్రౌపది కోరగా తెలియజేసిన విధము ఎల్లరూ తమ నెలవులకు జనిన వైనము. ఇంకా బంధుమిత్రులంతా కూడా చాలా కాలానికి ఒక్కచోట కలుసుకున్న ఆనందంలో అందరూ యోగక్షేమాలు, ఒకరినొకరు విశేషాలు అన్నీ కూడా పలకరించుకొని తెలుసుకుని, ద్రౌపదీదేవి కోరగా
ఆ కృష్ణుని అష్టభార్యలు కూడా వాళ్ళ పెళ్లి వృత్తాంతాలని చెప్పారట ఆ ద్రౌపదీదేవితో. భద్ర, లక్షణ మొదలైన కృష్ణ భార్యలంతా కూడా దివ్యులగు బలరామ కృష్ణులను దర్శింప నారకాదుల ద్వారకా నగర పయనము పావనం వైనట్టి శమంత పంచకమందు వసుదేవుతో క్రతువు చేయించినట్టి కథ. ఆ దివ్యమైనటువంటి పరమ పవిత్రమైన శమంత పంచకం తీరాన వసుదేవునితో ఎన్నో ఒక వ్రతాన్ని చేయించారట నారదాది మహర్షులు. ఆ దివ్యులైనటువంటి బలరామకృష్ణుల్ని దర్శించాలని ఒకసారి మునులంతా కూడి ద్వారకా నగరానికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నారట. ఆ పైన దేవకీదేవి కోరిక తీర్చడం కోసం ఆమె మృతులైనటువంటి మిగతా 6 శిశువులు ఉన్నారు కదా, కంసుడి చేత చంపబడిన వారు, వారందరినీ తీసుకువచ్చి తల్లికి సంతోషం కలిగించి ఆ తర్వాత వారికి వైకుంఠాన్ని ప్రసాదించారట స్వామి. ఈ ఎన్నో విశేషాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శుకయోగీంద్రుల వారు. కృష్ణ బలరాముల సోదరి అయినటువంటి సుభద్రాదేవితో అర్జునునికి వివాహం జరిగిన విషయాన్ని కూడా, ఆ వృత్తాంతాన్ని కూడా పూర్తిగా తెలియచేశారు శుకయోగీంద్రుల వారు పరీక్షణ్ మహారాజుకు. ఇందులో ఇంకొక ముఖ్య విశేషాన్ని చెబుతాను వినమని ఆ శుకయోగీంద్రుల వారు చెప్తున్నారు. మిథిలా నగరంలో అప్పుడు బహుళాసుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నట్ట. ఆ బహుళాసుని రాజ్యంలో శృతదేవుడు అనే ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఈ శృతదేవుడు అనే బ్రాహ్మణోత్తముడు, బహుళాసుడు అనే మిథిలా నగర రాజు ఇద్దరు కూడా ఎంతో హరిభక్తులు. వారికి భగవానుడి పట్ల అమితమైన భక్తి, ప్రేమ, ఎంతో గౌరవాలు. వారిద్దరూ కూడా స్వామి తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తే బావుండు అనే కోరికని తెలియపరిచారు స్వామికి. నిమివంశ సంజాతుడున్ను నిర్మలుండైన బహుళశ్వుడను రాజు మిథిలనేలుచునుండ శృతదేవుడను నొక్క భూసురుడు విమలుండు బహుశాస్త్ర కోవిదుడు ఆపురములో నుండే హరిభక్తులైన బహుళాశ్వశ్రుతదేవులను కరుణింపగాదలచి మిథిలకే తెంచహరి నారద వాసుదేవాది మునులను గూడి మార్గమున వివిధ రాజుల సేవలను కొనుచు. వారిద్దరిని కరుణింపదలుచుకున్నారు స్వామి. కరుణింపదలుచుకొని నారద వాసుదేవాది మహర్షి బృందంతో కలిసి పయనించి మిథిలకు విచ్చేశారు. మధ్య మార్గంలో అనేక మంది రాజుల సేవల్ని, హారతుల్ని ఎన్నో అందుకుంటూ స్వామి మిథిలకేతించారు. హరిరాక తెలిసి ఆనంద పరవశులగుచు భూసురుడు భూవిభుడు కలసి హరికెదురేగి హరిపాద పద్మముల వినయముగ ప్రణమిల్లి మునులందరకు మృక్కి పలికిరిటు హరితోడ. బహుళాసుడనే రాజు, ఆ శృతదేవుడనే ఆ భాగవతోత్తముడు ఇద్దరూ కలిసి కూడా స్వామికి ఎదురేగి వెళ్ళి మ్రొక్కి స్వాగత సత్కారాలను ఆచరించి స్వామికి నమస్కరించి ఈ విధంగా పలుకుతున్నారు. ఓ దయామయ నీవు ఈ మునీశ్వరులతో మా గృహములకు వచ్చి సేవలందగవలయు మా వినతి మన్నించి మమ్ము బోవుము కృష్ణ అని వేడ హరివారి కరుణింపగాదలచి. మా విన్నపం ఆలకించి మమ్మల్ని బ్రవవలసిందని వారిద్దరూ కోరుకున్నారు. మా ఇళ్లకి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాల్సింది ఈ మునీశ్వరులందరితో కూడా అని వేడుకున్నారట ఆ బహుళాశ శృతదేవులు. ఏకకాలములోన తాను మునులను గూడి ఇరువురిండ్లకు నేగి వారి పూజలను గొని తెలిపెవారలతోడ భూసురుల ఘనతను మునుల పూజించుతో తనకు ప్రియమగుననుచు. ఆ ముని సమూహాలతో ఏకకాలంలో ఇద్దరి ఇళ్లల్లోనూ కూడా, ఆ శృతదేవుడు అనే ఇంట్లోనూ ఆ బహుళాశ్విని గృహంలోనూ కూడా పూజలు అందుకున్నారట స్వామి. ఇంకా వారికి తెలియజేశారు, మునులను పూజించటమే నాకు అత్యంత ప్రీతి. ఈ రీతి బహుళాశ్వశ్రుతదేవులిరువురును కరుణించి శ్రీకృష్ణ విభుడు మునులను గూడి రథమెక్కి పయనించ తన నెలవు ద్వారకకు మోక్షదాయకమైన పుణ్యనగరంబునకు. ఈ విధంగా వారిరువురిని కరుణించి స్వామి తిరిగి తన నెలవైనటువంటి ద్వారకా నగరానికి చేరుకున్నారు. అని తెలుపుచుకుని గని అభిమన్యతనయుండు అడిగే వినయము తోడ శృతి గీతలను తెలుప అంత శుకయోగీశుడత్యంత మోదమున వివరించరాజునకు శృతి స్తోత్రముల క్రమము.
ఈ విధంగా కృష్ణలీలల్ని తెలుపుతూ ఉన్న శుకయోగీంద్రుల వారితో పరీక్షణ్ మహారాజు ఈ విధంగా అడిగారు. వేదాలు స్వామిని స్తుతిస్తాయని చెప్పారు కదా, వేదాలు ఏ విధంగా ఆ పరమాత్మని స్తుతి చేసినవో ఆ వేద గీతల క్రమం, శృతి గీతలు అంటారు వీటిని భాగవతంలో. ఆ వేదాలు స్వామిని స్తుతించిన విధానం, సగుణ సాకార రూపమైన ఆ కృష్ణ పరమాత్మని ఆ వేదాలు ఏ విధంగా స్తుతించాయో తెలియజేయమని కోరినప్పుడు అవి శుకయోగీంద్రుల వారు తెలియజేస్తున్నారు. కల్పాంతమున యోగ నిద్రపూనిన హరిని నుతిగించు వేగములు వంది జనములవోలే సనకాదులీ క్రమము మునుల కెరిగింపగా నారాయణ మౌని నారదున కెరిగించే. ఈ శృతి గీతల క్రమం కూడా వేదమాతలు మనుష్య రూపం ధరించి స్వామిని ఏ విధంగా నుతించాయో సనక సనందలాదులు తెలుసుకున్నారు మొదట. వారు ఈ క్రమాన్ని నరనారాయణులకు తెలియజేశారు. అప్పుడు ఆ నారాయణ మౌని నారద మహర్షికి తెలియజేశారు అని చెప్పి శుకయోగీంద్రుల వారు ఆ శృతి గీతల క్రమాన్ని తెలియజేస్తున్నారు పరీక్షణ్ మహారాజుకు. జయ జయ హరిదేవ జ్ఞానదాతవు నీవు, నీయందు వర్తించు సకల వేదమ్ములును, త్రిగుణాత్మకంబైన మాయతో మాకు గల బంధంబు ఛేదించి జ్ఞానమొసగుము దేవా. నీయందు విశ్వంబు ప్రభవించు లయముందు నీ కథాసుధ చేత నిఖిల పాపములడగు, నిన్ను పూజింప సంసార బంధము వాయు ఆనందమయుడవగు సర్వేశుడవు నీవు. జయ జయ హరిదేవ జ్ఞానదాతవు నీవు, నీయందు వర్తించు సకల వేదమ్ములును, నిన్ను సేవింపంగనిహ పరంబులు గలుగు, నిన్నెరుంగని కుజనులాత్మనెరుగగలేరు. మహితాత్ములగు మునులు ఋషులు నిను భావించి యోగ మార్గముల నిను చేరుదురు ముక్తులై. యోగ మార్గాల ద్వారా అష్టాంగ యోగాలను అవలంబించి మునులు నిన్ను సేవిస్తే ఇహపరాలు గనుక నిన్ను తెలుసుకోలేని వారు ఎవరు ఆత్మనే తెలుసుకోలేరు. కనుక మునులు ఋషులు మహితాత్ములంతా కూడా నిన్ను అధనాది మార్గాల ద్వారా యోగ మార్గాల ద్వారా నిన్ను సేవించి ముక్తులై కృతార్థులవుతున్నారు. మహితాత్మ ప్రతిజీవి కాయంబులో నీవు మెలుగుచుందువు సాక్షిగా అంతర్యామిగా, దివ్యంబులైన అవతారంబులను దాల్చి నీ తత్వమెరిగింపజేయుదువు కరుణతో. అచ్యుతా నీ సచ్చిదానంద రూపంబు ప్రత్యక్షముగ చూడ సాధ్యమా తర్కముల, పరమయోగులు నిన్ను దర్శించి తలచెదరు స్థిరచర రూపములు గల జగము మిథ్యయని. ఈ చరాచర జగత్తంతా మిథ్య అని తెలుసుకుంటారు నిన్ను సేవించిన మాత్రాన్నే మునులు యోగులు కూడా. నిరతము నీ పాద సేవచే సజ్జనులు మృత్యువును సంసార భయమును త్యజించెదరు. నీచవర్తనులు నిన్నెరుగజాలకలేక సంసార సాగరములో మునిగి ఉండెదరు. నీ పాదసేవ చేసే సజ్జనులకి సంసారాన్ని తరించటము, మృత్యు భయాన్ని తరించటము ఎంతో సులభం. నీచవర్తనులు నిన్ను తెలుసుకోలేక సంసారం అనే కూబిలోనే పడి మునిగి తేలుతూ ఉంటారు. భక్త జనముల పాలి పారిజాతము నీవు, భవబంధముల దూరమునరించు స్వామివి. భక్త మందార నిను సేవింప సమకూరు ఆనందమయమైన మోక్ష సామ్రాజ్యము. సకల ప్రాణులలోన ఆత్మరూపుడవైన నిన్ను సోకగలేవు కర్మఫలములు కూడా. ఆత్మజ్యోతిగా నిన్ను దర్శించుటే ముక్తి అని తెలుపు ఈ గాథ ఉపనిషత్తుల సమము. ఉపనిషత్ సమానమైనటువంటి శృతి గీతలనబడే ఈ అధ్యాయాన్ని, ఈ ఉపాఖ్యానాన్ని బోధించారు శుకయోగీంద్రుల వారు ఆ పరీక్షణ్ మహారాజుకు. ఈ రీతి శుకయోగి శృతి గీత బోధించే పరమ భాగవతుడు పరీక్షిన్నరేంద్రునకు, సనందన నారాయణ నారద వ్యాస క్రమమున తానెరింగిన దివ్య జ్ఞానమును. ఇది మొదట సనక సనందనాదులు, ఆ తర్వాత నరనారాయణాది మునులు, వారి నుంచి నారద మహర్షికి, ఆ తర్వాత
నారదుని నుంచి వ్యాస మహర్షికి, వ్యాస మహర్షి నుంచి శుకులవారు తెలుసుకున్నటువంటి ఈ శృతి గీత ఆఖ్యానాన్ని, శృతి గీతలు స్తుతించిన విధానాన్ని తెలియచేశారు పరమ భక్తుడైనటువంటి భాగవతోత్తముడైనటువంటి పరీక్షణ్ మహారాజుకు. దివ్యుడగు శుకయోగి వచనములనాలించి అడిగను పరీక్షిత్తు అత్యంత వినయమున, మునివర్య పరమహరి భక్తులగు నరులెల్ల నిరుపేదలుగా నుండు కారణం వేది. ఈ విధంగా తెలియజేస్తున్నటువంటి శుకయోగీంద్రుల వారిని పరీక్షణ్ మహారాజు ఎంతో వినయంగా అడుగుతున్నారు. హరిభక్తులైన వాళ్ళంతా కూడా నిరుపేదలుగా ఉన్నారు అని మీరు చెప్పిన గాథల వల్ల తెలుసుకున్నాను. ఇలా ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతున్నారు. రాజన్యు సంధియము తీర్పగా దలచి ముని తెలిపే శ్రీకృష్ణ ధర్మజుల సంభాషణము, శ్రీకృష్ణ దేవుండు స్వయముగా తెల్పిన విష్ణు సేవా మహిమ, విష్ణు భక్తుల మహిమ. రాజు యొక్క సంశయాన్ని తీర్చదలుచుకున్న ఈ శుకయోగీంద్రుల వారు శ్రీకృష్ణ ధర్మజుల యొక్క సంభాషణాన్ని తెలియజేస్తున్నారు. పరీక్షిత్ మహారాజుకు కలిగిన సంశయాన్ని తీర్చడానికి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ధర్మజుల వారితో వచించిన దాన్ని తెలియజేస్తున్నారు శుకయోగీంద్రుల వారు. ఎవనిపై నా కరుణ ఎడతెగక ఉండునో వాని సంపదల బంధముల తొలగించదను, దీనుడై సజ్జనుల సాంగత్యమును సల్పి దివ్య పదమును పొందనర్హుడగున పుడతడు. ఎవని మీద నా కరుణ ప్రసరిస్తుందో వాడి బంధాలని, సంపదల్ని అన్నిటినీ నేనే తొలగిస్తాను. అప్పుడు వాడు దీనుడై సజ్జన సాంగత్యం సలిపి అర్హుడవుతాడు నా సాయుధ్యాన్ని చేరుకోవడానికి. హరిసేవ కష్టమని భావించు మానవులు సులభ మార్గముల ఐశ్వర్యముల నాశించి అన్య దైవముల పూజించి వరములు గాంచి వారిని మరచి వర్తింతురు కృతజ్ఞులై. ఏదో స్వల్పమైనటువంటి ఐహిక సుఖాలకి, ఐశ్వర్యాలని ఆశించిన వారు వరాలు తీసుకొని వరగర్వంతో మత్తులై పతనమైపోతూ ఉంటారు. మునువృకాసురుడనడి మూర్ఖుడతి బలశాలి తన తపము చేసి ఉని మెప్పించి వరముంది మత్తుడై శివద్రోహమునరింపబోవగా యుక్తితో హరివాని నేల కూల్చిన విధము. వృకాసురుడు అనే ఒక మూర్ఖుడైన అతి బలశాలైన రాక్షసుడు తన తపంతో శివుడిని మెప్పించి ఎన్నో వరాలు పొంది శివుడి పట్లనే అపచారం వనరింపబోయినప్పుడు వాణ్ణి ఏ విధంగా సంహరించారో ఆ క్రమాన్ని తెలియచేశారు స్వామి ధర్మరాజుతో జరిపిన సంభాషణలో. అని తెలిపి శుకయోగీంద్రుడా పైన వివరించే ఈ కథా శ్రవణంబు ముక్తిదాయకమని, ఇహ పర సుఖంబులను కలుగజేయునని మరి పలికి తెలిపే త్రిమూర్తుల ప్రశస్తిని. ఇంకా స్వామి ఈ విధంగా అనేక విధాలైన కృష్ణలీలా విశేషాలని తెలియచేస్తూ ఉన్నారు. రఘుకులోత్తమ రామయిన కులాంబుధి సోమ జలజలోచన రామ నగజ సన్నుత రామ, భక్త పోషణ రామ సురుచిర గుణధామ, పాప శోషణ రామ పాహి సీతారామ.